ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 167ఏలో చిలకలూరిపేటలో వస్తున్న సెకండ్ బైపాస్ని చూడబోతున్నాం. అండ్ ఆ బైపాస్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసామనుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన చిలకలూరిపేటకి సెకండ్ బైపాస్ అయితే వస్తుంది. ఆ సెకండ్ బైపాస్ ఎక్కడ అండ్ ఈ బైపాస్ ఏ హైవేలో వస్తుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనమైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూలో క్లియర్గా ఈ బైపాస్ ఎక్కడ వస్తుంది, ఏ హైవేలో వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. తర్వాత విజువల్స్ అయితే చూద్దాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మరి మ్యాప్ వ్యూలోకి వెళ్దామా? ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే నకరికల్లు చీరాల ఓడరేవు నేషనల్ హైవే 167A. ఈ హైవేలో నేనైతే మీకు కంప్లీట్గా మన చీరాల, పీరాల అండ్ కారంచేడు బైపాస్ ద్వారా వర్క్ని చూపించాను. అలానే కారంచేడు నుంచి పర్చూరు బైపాస్ వరకు కంప్లీట్ రోడ్ వర్క్ని చూపించాను. అండ్ తర్వాత పర్చూరు బైపాస్ని కూడా చూపించాను. ఈ వీడియోస్ కనుక మీరు చూడకపోతే మన ఛానల్లో ఉంటే చూసేయండి. సో ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం అంటే మన చిలకలూరిపేటకి ఆల్రెడీ ఒక బైపాస్ అయితే ఉంది. అది మన తిమ్మాపురం దగ్గర స్టార్ట్ అయ్యి బొప్పిడి దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. సో ఇందులోనే మనకి మళ్ళీ ఇంకొక బైపాస్ కూడా వస్తుంది. అది ఎక్కడంటే మన బొప్పిడికి ముందు అక్కడ మన నేషనల్ హైవే 167ఏలో ప్యాకేజ్ 1 స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్తే ఇదిగోండి ఎగ్జాక్ట్గా మనకి ఏరియా కనిపిస్తుంది కదా, మణికంఠ నాయకన్ ఉంది. సో ఈ ఏరియాలో మనకైతే మళ్ళీ బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనమైతే డైరెక్ట్గా చీరాల అయితే వెళ్ళిపోవచ్చు. మొత్తం 4 లేన్ రోడ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం అయితే ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, మనం ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో బైపాస్ని చూస్తాం. అండ్ ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ వర్క్ 3 months బ్యాక్ ఎంతవరకు జరిగిందో చూస్తాం. అండ్ అలానే మనం ఇక్కడ నుంచి ఇలా వెళ్తే మన చిలకలూరిపేటలో రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు దగ్గర అండర్ పాస్ అయితే వస్తుంది, అది కూడా చూస్తాం. అండ్ అక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళి ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఈ ప్లేస్ దాకా చూస్తాం అనమాట. అండ్ ఎక్కడ దాకా అంటే పసుమర్రు ఉంది కదా, పసుమర్రు రూరల్, అక్కడ వరకు మనమైతే ఇక్కడ జరిగిన వర్క్ని చూస్తాం. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. అండ్ కంప్లీట్గా బ్యూటిఫుల్ విజువల్స్ వస్తాయి. ఆ బ్యూటిఫుల్ విజువల్స్ అన్నీ కూడా మనమే చూస్తాం. ఈ NH 167A మొత్తం 86 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇందులో మనం చూస్తుంది ప్యాకేజ్ 1. ప్యాకేజ్ 2 ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మరి ఈ ప్యాకేజ్ 1లో జరిగిన వర్క్ని చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, మీకైతే మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకైతే నేను విజువల్స్ చూపించబోతున్నాను. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, ముందు మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చిలకలూరిపేట బైపాస్ నేషనల్ హైవే 16లోని. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 167A అలానే నేషనల్ హైవే 16 ఈ 2 హైవేలు మెర్జ్ అవబోతున్నాయి. మనకి ఇక్కడ సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. అక్కడ ఆల్రెడీ సగం వరకు కన్స్ట్రక్షన్ జరిగింది. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ డెవలప్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ వీడియో ఒక 3 months బ్యాక్ కాబట్టి మనకి ఆ విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ ఫినిష్ అయి ఉండొచ్చు, బట్ నేను తొందరలో అప్డేట్ చేస్తాను అక్కడ వర్క్ ఎలా జరిగింది అనేది. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చిలకలూరిపేట నుంచి ఉన్నా లేదా ఇటువైపు ఎవరైనా ట్రావెల్ చేసినప్పుడు చూసినా వర్క్ ఎంతవరకు జరిగిందో అప్డేట్ చేయండి. అండ్ అలానే నేను తొందరలో కంప్లీట్గా ఇక్కడ వర్క్ డీటెయిల్స్తో సహా అండ్ కంప్లీట్ వర్క్ స్టాటస్ని కూడా అప్డేట్ చేస్తాను. సో మీరు చూస్తున్నారుగా, ఇక్కడే మనకి సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా NH 167A, NH 16 రెండు మెర్జ్ అవుతాయి. మీకు నేను ఆల్రెడీ చూపించా కదా మన పర్చూరు బైపాస్ నుంచి కారంచేడు దాకా, కారంచేడు నుంచి అలా మనకి ఎలా డైవర్ట్ అవుతుంది, ఇంకా మన పీరాల, చీరాల అండ్ అలాగా ఓడరేవు దాకా రోడ్ వర్క్ ఎలా జరిగిందో కూడా మీకు కంప్లీట్గా చూపించాను. ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూడండి. అండ్ కంప్లీట్గా మీకు ఈ హైవే డీటెయిల్స్ కావాలన్నా కూడా మన ఛానల్ అయితే ఉంటాయి, చూసేయచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఎగ్జాక్ట్గా 167Aలో వర్క్. సో ఇది మొత్తం మనకి మన చిలకలూరిపేట బైపాస్ ఉంది కదా, ఆ బైపాస్ కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. సో మనకి ఇది మొత్తం కూడా హైవేలోకి వస్తుంది. కంప్లీట్గా ప్యాకేజ్ 1లో వర్క్ అనమాట. ఇది లెఫ్ట్లో రైట్లో మనకి మంచి గ్రీనరీ అయితే రాబోతుంది. వన్స్ అక్కడ మొత్తం పంటలు వేస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇలా కాస్త మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, పాత రోడ్ అయితే వస్తుంది. ఇది ఇలా మనకి చిలకలూరిపేట ఊర్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడైతే మనకి అండర్ పాస్ వస్తుంది అనమాట. ఈ ప్లేస్లో మనకి కంప్లీట్గా అండర్ పాస్ వచ్చి కింద నుంచి వెహికల్స్ వెళ్తాయి, పైనుంచి మనమైతే జమ్మని వెళ్ళిపోతాం. భలే ఉంటుంది. చూస్తున్నారుగా, ఇక్కడ మనకి వర్క్ అయితే ఇలా జరిగింది. కంప్లీట్గా మనకి ఆల్మోస్ట్ ర్యాంప్ వర్క్ కంప్లీట్ అయింది.
ఆ పైన కూడా ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వాలి. ఈ 3 months బ్యాక్ కాబట్టి ఈ పాటి కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఏం జరిగిందనేది మీకు నేను తొందరలో అప్డేట్ చేస్తాను. ఇంకా మనం చూస్తున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో మనకైతే చాలా బ్యూటిఫుల్ విజువల్స్ కనబడుతున్నాయి. మనకి ఇక్కడ మొత్తం మ్యారీగోల్డ్ కలర్లో చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో హైవే అయితే ఉంది. అక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. నార్మల్ వెహికల్స్ ఏవి కూడా వెళ్ళటం లేదు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం మంచి బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయి. కానీ మీకు చూపించడం లేట్ అయింది, చాలా లేట్ అయింది. బట్ మొత్తానికి మీకైతే ఈ విజువల్స్ చూపిస్తున్నాను. చూస్తున్నారుగా మధ్య మధ్యలో గ్రీనరీ, అక్కడక్కడ మ్యారీగోల్డ్ కలర్ అండ్ అక్కడక్కడ బ్రౌన్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ రైట్ సైడ్లో అయితే మనం బాగా అబ్జర్వ్ చేస్తే మంచి గ్రీనరీ అయితే కనబడుతుంది. సో ఇది అలా పాత రోడ్ కలుస్తుంది. అలా ముందుకు వెళ్ళిన తర్వాత పర్చూరు బైపాస్ తర్వాత అలా మనకి కారంచేడు ముందు నుంచి బైపాస్ స్టార్ట్ అయ్యి చీరాల, పేరాల దాటి మనకి మళ్ళీ ఈ పాత హైవేలో కలిసి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాటర్ ద్వారా మళ్ళీ ఇంకొక బైపాస్ అయితే ఉంటుంది. అలా వెళ్ళి బీచ్కి అయితే కలుస్తుంది. అవంతా కూడా మీకు నేను చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే అక్కడ జరిగిన వర్క్ని కూడా మీకైతే చూపించాను. అండ్ ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఈ వీడియోలో కూడా మ్యాప్లో చూపించాను అనమాట కంప్లీట్గా మనకి ఈ హైవే ఎలా ఉంటుందనేది. సో మీరు ఏమైనా మిస్ అయితే మళ్ళీ వీడియోని పూర్తిగా చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. మనమైతే ఆల్మోస్ట్ ముందు వరకు వచ్చాం. ఇంకా మన డ్రోన్ ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ చార్జ్ అయిందనమాట. సో బ్యాక్ అయితే వస్తుంది. బ్యాక్ వస్తున్నప్పుడు మీకు నేను సైడ్ వ్యూలో చూపిస్తాను. మనకి ఆ ముందు కనిపిస్తుంది కదా, అదంతా కూడా చిలకలూరుపేట ఊరు. అండ్ ఇక్కడైతే మనకి హైవే అయితే అవుతుంది. మనకి చిలకలూరుపేటకి 2 బైపాస్ అయితే ఉన్నాయి. ఒకటి ఈ NH167Aలోని, ఇంకోటి NH16లోని. మన చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, అందులో అయితే వస్తుంది. అది 6 lane హైవే అండ్ కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వీడియో కూడా నేను మీకు చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా మనకి సైడ్ వ్యూలో ఈ విధమైన లుక్ అయితే ఉంటుంది. నాకు మాత్రం చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఈ రోడ్ అయితే. మీకు ఎలా కనిపిస్తున్న విషయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అక్కడైతే మనకి పంటలు పండడం అండ్ ఇక్కడ ఒక ప్రైవేట్ కార్ కూడా వెళ్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే వైట్ కలర్ది. సో మరి అక్కడికి వెళ్ళాక ఎలా కనెక్షన్ ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం చాలామంది ఈ రూట్లో ట్రావెల్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మ్యాక్స్ ఫినిష్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఫినిష్ అయింది లేదనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎవరైనా చిలకలూరుపేట నుంచి కానీ లేదా చీరాల దగ్గరలో కానీ ఉన్న వాళ్ళు ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా మనం చూసుకోవచ్చు, ఇటు నుంచి కూడా షార్ట్ కట్ రూట్ ఉంటుంది. అక్కడ ఒక లారీ అయితే వెళ్తుంది. సో ఇంకా మనకి చూస్తున్నట్లయితే ఇంకో ట్రక్ కూడా వెళ్తుంది. అక్కడ మనకి ఇక్కడ నుంచి ర్యాంప్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మనకి స్టార్టింగ్లోని ర్యాంప్ వర్క్ ఆల్మోస్ట్ అయ్యింది. మనకి పైన మొత్తం ఫిల్ చేసి మొత్తం మనకి అక్కడ రోడ్ అయితే వేయాలి అండ్ మధ్యలో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది మొత్తం 3 months బ్యాక్ క్లియర్ చెప్తున్నా మీకు. ఇప్పటికి మరి ఏం జరిగిందో వెళ్ళి చూడాలి. వెళ్ళి చూసి మళ్ళీ నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, మొత్తం నేను బైక్ రైడ్ చేసుకుంటే నేను షూట్ చేశాను అనమాట. మామూలుగా లేదు, ఆ రోజు చాలా చాలా కష్టపడి షూట్ చేశాను ఈ వీడియోస్ అన్నీ కూడా. బట్ మరి రీసెంట్గా నేను చూసిన రీచ్ అయితే చాలా తక్కువ వచ్చింది. నేను వీడియోస్ పెట్టడం లేట్ అయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ మంచి రీచ్ వస్తుంది అనుకున్నాను, జస్ట్ ఒక 1000 views అలా వస్తున్నాయి. బట్ ఇంకా వ్యూస్ పెరిగితే బాగుండు అనుకుంటున్నాను. ఓకే, నో ఇష్యూ. బట్ నేనైతే కంటిన్యూ చేస్తాను వీడియోస్ అన్నీ కూడా. అండ్ అప్కమింగ్ వీడియోస్ మీకు చెప్పినట్టుగానే విజయవాడ నాగ్పూర్, విజయవాడ బెంగళూరు, తర్వాత మన హైవేస్ ఉన్నాయి కదా, దగ్గరలో అవుతున్న హైవేస్ అన్నీ కవర్ చేస్తాను. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అయితే రాబోతున్నాయి. మీ సపోర్ట్ ఉంటేనే ఇవన్నీ చేస్తాను. మరి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడైతే మనకి ర్యాంప్ ఎండ్ అయింది. ఇంకా అక్కడ నుంచి మన నార్మల్ రోడ్ అయితే ఉంది. ఇది మనం వచ్చినప్పుడు చూసాం కదా చాలా క్లియర్గా. ఆ ముందు మనం చూస్తున్నట్లయితే ఆ చివరిన మనకి మన చిలకలూరుపేట బైపాస్ NH16లో ఉంటుంది కదా, ఆ బైపాస్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళామంటే మనకి ఇంటర్చేంజ్ వస్తుంది. ఇంటర్చేంజ్ నుంచి మనం అయితే NH16కి అండ్ అలానే అలా ముందుకు వెళ్ళి మళ్ళీ ఈ హైవేలో కలవచ్చు. ఈ హైవేలో మనకి ప్యాకేజ్ ఇక్కడ దండ అవుతుంది. మళ్ళీ ప్యాకేజ్ 2 మనకు కొంచెం ముందు నుంచి నర్సరావుపేట రోడ్ ఉంది కదా, ఆ రోడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అది నేను అప్కమింగ్ వీడియోలో ఇంకా డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఆ వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నా లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకైతే చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మన నేషనల్ హైవే 167A గురించి డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ చిలకలూరుపేట బైపాస్ దగ్గరలో జరుగుతున్న వర్క్ కూడా మీకు క్లియర్గా చూపించాను. అండ్ ఈ వీడియోస్ తీయడానికి నేను ఎంతగా కష్టపడుతున్నా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో బైక్ మీద ట్రావెల్ చేసి అండ్ షూట్ చేసుకుంటూ ఇవన్నీ వర్క్ చేయాలంటే అది సింపుల్గా జరిగే పని అయితే కాదు. ప్రతి వీడియో వెనుక నా కష్టం అయితే ఉంటుంది. నా కష్టం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ కూడా చేసేయండి. సో నేనైతే వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.